ఎప్పుడైతే యుద్ధం చేస్తారో దేవుడు పరలోకం నుండి అగ్నిని పంపి సర్వ సైన్యమును ఆయన కాల్చి వేసినప్పుడు అపవాదిని పట్టుకొని మట్టు లేని గొయ్యిలో పడవేస్తారు. So when this army of the devil is destroyed, God is going to cast the devil into the bottomless pit. దానియేలు 7:26-27 లో ఈ వాక్యం చెప్పబడింది. So it is written in the book of Daniel 7:27. 26:27. సాతాను అధికారమును దేవుడు నశింప చేస్తాడని దానియేలుకు చాలా స్పష్టంగా దేవుడు దర్శనములో చూపించాడు. So God revealed to Daniel that it is going to destroy the work of the Satan. అలాగే దానియేలు 7:18 లో in 7:18 it says ఆయన రాజ్యము నిత్యము నిలుచును. So his kingdom is going to be forever. పరిశుద్ధులే రాజ్యాధికారమును పొందుదురు. The holy people are going to inherit the kingdom of God and వారే యుగయుగములు రాజ్యమేలుదురు. And they will rule there along with God forever and ever. ప్రార్థనా పరులైనను the people who continue to pray, వాక్యము బాగా చదువువారైనను, those who read the word of God every పరిశుద్ధ జీవితము లేకపోతే, those who don't have a holy life, మేఘము ఎక్కలేరు. they cannot get into the clouds with the Lord Jesus Christ. Rapture. పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు గనుక యుగ యుగములు రాజ్యమేలుదురు, వారి రాజ్యము అంతము లేనిదై ఉండును. So for the righteous people, the kingdom of God is always ensured, and they are going to be with God forever and ever. కనుక ప్రభు రాకడ కొరకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. And that is the reason, after hearing all this from the word of God, we have to prepare ourselves for the coming of the kingdom of God. And పరిశుద్ధ జీవితం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. So leading a righteous life is very, very essential for Christian believers. అది లేనట్లయితే మనం మేఘము ఎక్కలేము. So we will not be raptured if we do not abide by what God has written, following His commandments and living a righteous life. నా భర్త గారైన రెవరెండ్ డాక్టర్ పమ్మి డానియల్ గారు, My husband, whose name is Pammi Daniel, ఆయన రాకడని గురించి ఒక పాటను రాశారు. So he has written a song about the second coming of the Lord Jesus. ఒక్క వచనం పల్లవి వచనం పాట. I'm going to sing the chorus and the words. ఏ దినమో ఏ గాడియో యేసు రాక తెలియదు, ఈ క్షణమే అనుకూలము సిద్ధపడుమిక. ఏ దినమో ఏ గాడియో యేసు రాక తెలియదు, ఈ క్షణమే అనుకూలము సిద్ధపడుమిక. ప్రభుని రాకడ దినమున పంచభూతములన్నీ, ప్రభుని రాకడ దినమున వికృతమైన వేదముతో లయము చెందును, వికృతమైన వేదముతో లయము చెందును. ఏ దినమో ఏ గాడియో యేసు రాక తెలియదు, ఈ క్షణమే అనుకూలము సిద్ధపడుమిక. చికాగో బైబిల్ చర్చి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అలాగే అమ్మగారికి, సిస్టర్స్ అందరికీ, అలాగే నాకు సహాయపడిన రాజ్పాల్ గారికి, రాజ్పాల్ గారికి, మిస్సెస్ రాజ్పాల్ గారికి, అలాగే ఇప్పుడు వచ్చిన మీ అందరికీ
ఇంత ఓపికగా కూర్చొని వాక్యం విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా యొక్క మార్నాథ గాస్పల్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నాకు 7 బిడ్డలను ఇచ్చారు. 6 కుమార్తెలు, 1 కుమారుడు. వారందరూ దేవుని సేవ చేయాలని ప్రార్థన చేయండి. వారు దేవుని సేవలో ఉన్నారు. రానున్న దినాల్లో ఇంకా ఆయన మహిమ కొరకు వారు వాడబడినట్టుగా ప్రార్థన చేయండి. మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేయండి. ఆహ్వానం ఇచ్చిన మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ప్రభు రాకడ ఆలస్యమైతే, నేను పోవటం ఆలస్యమైతే, దేవుడు తిరిగి నన్ను తీసుకుని రావటం ఆయన చిత్తమైతే మరలా మిమ్మల్ని కలుసుకుంటాను. లేనట్టయితే మనందరం పరలోకంలో కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. Thank you very much, sister, for coming to this church. And I also heard about your husband, Swami Daniel, Reverend Swami Daniel in Hyderabad, but I did not have the privilege of meeting him. I work for an office in Rajendra Nagar, but I did not meet him. But maybe when I visit next, I'll come to Hyderabad and meet him and we'll have fellowship. So it's really very wonderful to have you with us, and the way you spoke, it was really inspiring to us. So thank you that God has been using you mightily, and let him use you, your services and his vineyard mightily. And on behalf of the church, on behalf of all of us, we thank you very much for coming and speaking in this church. God bless you. And even as we raise up, I request Brother Christopher is not here. Bye, Teresa, Praveen. Bye-bye.